ఈ మధ్యన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సరే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నటువంటి తరహాలో ఉంటిదే పరిస్థితి. ఏంటయ్యా అంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తెలుగులో కొన్ని కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ పెడుతున్నారు. వాళ్ళ భావజాలాలను అందులో వ్యాప్తి చేస్తున్నారు. జర్నలిజం అనేటటువంటి ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని భావజాలాలు ఉంటాయి. ఆ భావజాలం నుంచి చూస్తున్నారు. ఇక్కడ జర్నలిజంలో ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడు నువ్వు ఏ పార్టీ భావజాలంతో పనిచేస్తావో ఆ పార్టీ భావజాలంతో పనిచేయి. జర్నలిజంలో ఉన్నటువంటి అప్పుడు మాత్రం కాస్త బాధ్యత ఉండాలి. నీ భావజాలం నీ అంతర్లీనంగా ఉంచుకో, బట్ నిజాయితీగా నిర్భయంగా మాట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి కమ్యూనిస్టులు ఈ దేశానికి అవసరం. వాళ్ళే లేకపోతే పేదవాడికి దిక్కు లేదు, పోరాటం లేదు. బట్ వాళ్ళు సైద్ధాంతిక విధానంలో ఉన్నటువంటి లోపాలు ఇవి అన్నదే నేను ప్రస్తావిస్తాను. అంటే దేశం పట్ల, దేశానికి సంబంధించి చొరబాటుదారులు రానియమంటారు. అదే సందర్భంలో హిందువుల విషయంలో వ్యతిరేకత పాటిస్తారు. మిగతా మతాల పట్లనే ఒక రకంగా ఉంటారు, హిందువుల పట్ల మరొక రకంగా ప్రవర్తిస్తారు. హిందువుల యొక్క మతాచారాల పట్ల అవహేళన చేస్తారు. అదే మిగతా వాళ్ళతో అయితే కనుక మమేకం అవుతారు. ఇట్లాంటి వాటినే ప్రస్తావించాను. కానీ కమ్యూనిస్టులు అనేటటువంటి వాళ్ళకి సంబంధించి విపరీతంగా నేను ద్వేషించను. ఎందుకంటే వాళ్ళే లేకపోతే, ఈవెన్ అడవుల్లో అన్నలే లేకపోతే ఇవాళ అలా రోడ్లు వేయాలా, కరెంటు కట్టాలా, ఇట్లాంటి ఆలోచన వచ్చి ఉండేది కదా ప్రభుత్వాలకి. ఫీల్డ్ జర్నలిజం తెలిసినటువంటి వాళ్ళకి ఆ అవగాహన ఉంటుంది, ఆ వ్యవస్థ ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలనే చెప్తాను నేను. ఎందుకని, ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. ఈవెన్ అధికార పక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు చేయకూడదు, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాం. అట్లాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటటువంటి దానికి తెలిస్తే మాట్లాడడం, తెలియకపోతే మనం ఏ విషయాన్నైతే మన మెదళ్లలోకి చొప్పించే ప్రయత్నం సుదీర్ఘకాలంగా చేసిందో ఆ విషయాన్నే మెదళ్లలో పెట్టుకుని అది మిగతా వాళ్ళ మెదళ్లలోకి ఆ విషయాన్ని ఎక్కించే ప్రయత్నం అనవసరం అనుకుంటా. అవసరం అనుకుంటే తప్పు లేదు, లేదంటే అవసరార్థం అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయతాభావంతో పనిచేస్తుంది. జాతీయతాభావం అంటే ఈ దేశం అగ్రభాగాన ఉండాలా, విశ్వగురు స్థానం అధివసించాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్స్ని ఎక్స్పోజ్ చేయగలిగితే డెవలప్మెంట్ ఉంటుంది. ఆ టాలెంట్స్ని కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో విభజించడం వల్ల, లేదా వాళ్ళ మధ్యన చీలికలు తేవడం వల్ల సమాజం అస్తవ్యస్తం అవుతుంది. అలా కాకుండా అందరూ కలిస్తే బాగుంటుంది. ఇక్కడ అన్యమత దూషణ అది ఎప్పుడు చేయట్లేదు. ఆ మతాన్ని అడ్డుపెట్టి ఎక్స్క్లూజివ్ పవర్స్ పొందాలనుకోవడాన్ని తప్పుపడుతుంది. ఒక మతం ప్రాతిపదికన ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇవ్వద్దు, అన్ని మతాల్ని సమానంగా చూడంటుంది. కానీ ఈ మతాన్ని నువ్వు ద్వేషించు అంటల. అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని సెటరైట్ చేస్తూ వస్తుంది. అదే సందర్భంలో అన్య మతస్థులకు సంబంధించినటువంటి దాంట్లోని లోపాలు ఈ సమాజం మీద ప్రభావం చూపెట్టకుండా చూసుకోండి అని చెప్తోంది. సరే, అది పక్కన పెట్టేద్దాం. భారత్లో ఎప్పుడైనా భారత్కి వ్యతిరేకంగా కానీ, భారతీయతకి వ్యతిరేకంగా కానీ, జాతీయతకి వ్యతిరేకంగా కానీ మాట్లాడింది అది ఏనాడైనా అలవాటు ఉందా? ఎప్పుడన్నా చూసారా? విదేశాలను విమర్శిస్తుంది, చైనాను విమర్శిస్తుంది, చైనా వాదాన్ని విమర్శిస్తుంది, రష్యాను విమర్శిస్తుంది, రష్యా వాదాన్ని విమర్శిస్తుంది. అది భావజాలపరంగా ఉన్నటువంటి ఆ వైషమ్యం లేదా వైరం, ఆ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకోవడంలో తప్పే లేదు. అలా కాకుండా ఒక సంస్థని రాక్షసంగా లేకపోతే కనుక కిరాతకంగా చూపించేటటువంటి ప్రయత్నం అతిగా చేస్తున్నటువంటి పరిస్థితి, ఆడపిల్లల్ని ముందు పెట్టి నడుపుతున్నటువంటి సరికొత్తదైనటువంటి దందా. మేబీ దాన్ని ఇన్స్పైర్ అయిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు అని నేను అనుకోను. కానీ ఇక్కడ ప్రయత్నం ఏం చేస్తున్నారు, 100 మందిలో ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళకి కొత్తగా చెప్పక్కర్లా, అలాగే దాంట్లో అనుకూలంగా తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లా, వ్యతిరేకంగా తెలిసిన వాళ్ళకి చెప్పనక్కర్లా. తెలిసి తెలియని వాళ్ళ మెదళ్లలో విషం చిమ్మించేటటువంటి ప్రయత్నంలో మనం చేస్తున్నటువంటిది తప్ప రైట్ అంటే ఖచ్చితంగా తప్పే అంట. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఈ పని భావితరాల మెదళ్లలో విషం నింపుతున్నాం, వ్యవస్థీకృతమైనటువంటి నేరానికి పాల్పడుతున్నాం అనేది గ్రహించాలి.